2 కోట్ల రూపాయలతో 19 ఆర్ఓబీలను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్ట్ అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 గిగాబైట్ పర్ సెకండ్ను కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 గిగాబైట్స్ పర్ సెకండ్ను అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి. నూతన వైద్య సంస్థలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురుజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. కర్నూలు వాళ్ళు అంతే ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. మే 2019లో 42% ఉన్న హెడ్ వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న 2వ ఔకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. ఔకు మొదటి టనల్ మరియు 2వ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే 3వ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1,079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిందని ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది. పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటి వలన కావలి కాలువ మరియు కనుబూరు కాలువ కింద 2,85,000 ఎకరాలు మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ కింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. నెల్లూరు జిల్లా
ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి 15,25,000 మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివలన నీరు లభ్యమవుతుందని పోషించనుంది. దురదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష, లేకుంటే ఇది తను వినాల్సినది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థ సాగరు, వంశధార నాగవల్లి లింకు, హీరమండలం రిజర్వాయరు, గొట్ట ఎల్బిఎస్, తోటపల్లి రిజర్వాయరు, మహేంద్ర తనయ రిజర్వాయరు, తాండవ ఎల్ఐఎస్, రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీరు 9 జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ 1.12 టీఎంసీల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును డిసెంబర్ 14, 2023న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ఇంధన శక్తి ఆర్థికాభివృద్ధికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,203 యూనిట్లుగా ఉండగా డిసెంబర్ 2023 నాటికి 1,400కు పెరిగింది. విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు 13% నుండి 9.22% తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. యూనిట్కు కేవలం ₹2.49 ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7,000 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల రెండవ దిశ యూనిట్ను, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023లను ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు 2019 నుండి నేటికి 311 పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 1,30,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13,11,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 6,07,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక విధానం ద్వారా 57,640 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయి 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది.
పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్కు, WNS, పల్సస్, రాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది. 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ YSR-EMCలో జూలై 2023లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 AC ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1,500 కొత్త డీజిల్ BS 6 బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. పట్టణ అభివృద్ధి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1,426 ఎకరాల్లో 12,042 ప్లాట్లతో MIG లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2 కింద 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు. అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం ULBలకు 3,000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 ULBల్లో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ఛ అవార్డులు 3 ULB టాప్ 10లో ఉన్నాయి. ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాం నిర్మాణము, 8,299 భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి. దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపా మలిక్ తన మాటల అధ్యక్ష, మహిళా సాధికారతకు క్రీడల అత్యున్నత మాధ్యమం. ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం. ఎందుకంటే ఇవి మమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీపా మలిక్ గారు అధ్యక్ష, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అధ్యక్ష. 30 సంవత్సరాల వయసులో తను క్రీడాకారిణిగా తన కెరియర్ మొదలవుతుంది అధ్యక్ష. తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు. తన అన్న వచ్చేసి ఈరోజు బ్రిగేడియర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎంత గట్టితనము, ఎంత ఉన్న పట్టుదల అనేది అధ్యక్ష. 29 ఏళ్ల వయసులో నడుము నుంచి కింద పెరాలసిస్ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ట్యూమర్ వచ్చింది, దానివల్ల స్పైనల్ ట్యూమర్ 3 సర్జరీలు చేసిన తర్వాత పట్టుదలతో నేను క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి తను సమ్మర్ పారా ఒలింపిక్స్లో షాట్పుట్లో అధ్యక్ష 2016లో సిల్వర్ మెడల్ సాధించి, ఆ తర్వాత దుబాయ్ గ్రాండ్ ప్రీలో జావెలిన్లో F53 అండ్ F54 కేటగిరీలో తను బంగారు పథకం సాధించి ఈరోజు ప్రస్తుతం F53 కేటగిరీ జావెలిన్ల అధ్యక్ష ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటూ దాదాపు అధ్యక్ష ఇప్పటి వరకు తనకు 58 జాతీయ 23 అంతర్జాతీయ పథకాలను తను గెలిచి ఈరోజు అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా గ్రహీత అధ్యక్ష.
యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకులకు భాగస్వామ్యంతో 5 అంచెల్లో ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందించడం జరిగింది. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటి వరకు స్థాపించబడగా మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి. పర్యాటక రంగం. మన రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు పురాతన చారిత్రక ప్రదేశాలు, అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖపట్నంలోని ప్రశాంతమైన బీచ్ల నుండి తిరుపతిలోని పవిత్ర దేవాలయం వరకు మరియు తూర్పు కనుమలోని జీవ వైవిధ్య ప్రకృతి దృశ్యాలు ప్రతి పర్యాటకునికి అద్భుత అనుభవాలను అందించే గమ్యస్థానం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023లో ఒబెరాయ్ గ్రూపు, నోవోటెల్లు, మేఫేర్ హోటల్స్ మరియు రిసార్ట్స్, హయత్ రిసార్ట్స్ వంటి బృహత్తర పెట్టుబడిదారులు ఆకర్షించి 19,345 కోట్ల రూపాయల పెట్టుబడులకు 117 అవగాహన ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 ప్రాజెక్టులు అమలవుతూ 7,290 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. పర్యావరణం మరియు అడవులు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో కలిసి 5,11 లక్షల మొక్కలను నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం కింద భారీ మొక్కల పెంపకం అనే ప్రచారం చేపట్టడం జరిగింది. అదనంగా నగరవనం పథకం కింద పట్టణ మరియు పట్టణ శివార్లలో పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పార్కులను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే పచ్చని నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. చివరిది అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం అయినా ఎంతో సమర్థవంతంగా, ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. పరివర్తనాత్మక భూ పరిపాలన, మీ ఆసక్తి, ప్రభుత్వ భరోసా. భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే, మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉంటూ, అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 27 సంవత్సరాలు కంటిన్యూస్గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష. తనకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే, గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ 5 ఏళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ 21, 2020 మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను CORSను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 రూపొందించబడింది. ఇప్పటి వరకు 17,53,000 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు 4,80,000
మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా 45,000 భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది. మా ప్రభుత్వం 1,37,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 1,13,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధిత ఆస్తులు ఏదైతే సెక్షన్ 22A నుండి భూములను తొలగించింది. షరతు గల పట్టా భూములు 33,428 ఎకరాలు, 2,06,000 ఎకరాల చుక్కల భూములు, 1,07,000 మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1882 నుండి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద 22,837 ఎకరాలు, 22,346 మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాలు డీకేటీ పట్టాలను, 17,768 మంది భూమి లేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. అధ్యక్ష, దిస్ రిక్వైర్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అధ్యక్ష, ఇది సామాన్యమైన పని కాదు అధ్యక్ష, సామాన్యమైన పని కాదు. ఎక్కడ 100 సంవత్సరాల క్రితము సర్వే, ఎక్కడ 100 సంవత్సరాల తర్వాత ఎక్కడ వివాదాలు, ఒక ఆస్తికి ఒక వ్యక్తికి అధ్యక్ష మనం ఇచ్చే ఒక ధైర్యము ఈరోజు ప్రభుత్వమే గ్యారంటర్గా ఉంటుంది అధ్యక్ష. ఇది చాలా గొప్ప. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సాహసము చేయలేదు, ఇది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, ప్రభుత్వ విధానాల అమల్లో, ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 4,93,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్యకాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 2014-19లో 34,108 ఉద్యోగాలు అయితే అధ్యక్ష, ఇప్పుడు 4,95,000 కొత్త ఉద్యోగాలు అధ్యక్ష. సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేశాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు 2022 కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై యాప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాం. 27% మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము. 11వ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము. ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాము. ఆశా వర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది. పోలీస్ స్టేషన్లో 3,920 పోస్టులతో 4 బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది. నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవి విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయంగా
ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు. అధ్యక్ష, లెజిస్లేటర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను, ప్రతి ఒక్క పాయింట్ కూడా. అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగడం వలన 4వ స్థానానికి పురోగమించాం. అధ్యక్ష, ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు, కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం. అధ్యక్ష, అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం. అధ్యక్ష, తరచూ చెప్తుంటారు. అధ్యక్ష, ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే, పివి సింధు గారికి ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికీ గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, అంటే ఆయనకు అంత బాగా తెలుసు. అయితే ఈరోజు మనము 14వ స్థానం నుండి 18-19లో 14వ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం 4వ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా, ఇది అభివృద్ధే కాదా, ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు. అధ్యక్ష, ఏమని చెప్తారంటే, స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు. అధ్యక్ష, స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇది నిజమా కాదా, ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను. అధ్యక్ష, రెవెన్యూ రాబడి 2014-19లో 6% ఉండగా ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే 16.7%లో రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాం. అధ్యక్ష, అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా. అధ్యక్ష, స్థూల ఉత్పత్తి మనము 16.2%కి వచ్చినాం. అధ్యక్ష, 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం. అధ్యక్ష, అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి 1 సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి. అధ్యక్ష, 2వ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అవుతూ ఉంది. అధ్యక్ష, 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది. అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3%లో 12వ స్థానంలో ఉండగా ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉన్నాం. అధ్యక్ష, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. అధ్యక్ష, 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. అధ్యక్ష, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతులను చేస్తున్నాం. అధ్యక్ష, మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది. అధ్యక్ష,
పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7,20,000కు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర సంస్థలు ఉపాధి పొందుతుండగా ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు 27,45,000 మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు. మన రాష్ట్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమ్దాని చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను అందుకుంది. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్, అదేవిధంగా TCS, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, యొకోహామా, గ్రాసిమ్, గ్రీన్కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాలు మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ను పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ NACINను ప్రాంగణాన్ని స్థాపించడంతో మా ప్రభుత్వం మద్దతునిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యం పెంపుకు శిక్షణను అందించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల థీమాటిక్ అప్రోచ్ హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరి 3 రోజుల జాతీయ శిక్షణ శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ విషయం కూడా ముఖ్యమైన విషయం అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన సమస్యల పరిష్కారం. గత ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్ష, కానీ సాధించిండేది ఏమేని? మన ప్రభుత్వము మన రాష్ట్ర పరిస్థితిని సిస్టమేటిక్గా, పద్ధతిగా, చిత్తశుద్ధితో మనము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కూడా మనం రిప్రజెంట్ చేసుకొని మనం సాధించుకోగలిగిన అంశాలు అధ్యక్ష. 2014 సంవత్సరంలో మన రాష్ట్రము విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే గత ప్రభుత్వము అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రాలతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర అంటే 2014-15కు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనము ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను
పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1050 కోట్ల రూపాయలను గ్రాంటును రాబట్టగలిగాం. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా 30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాం. అంతేకాకుండా మా అలుపెరగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25కు కేటాయింపుల అధ్యక్ష ఖాతాలు 22-23 యాక్చువల్స్ ఆఫ్ 2022-23 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు కాగా మరియు ద్రవ్యలోటు 52,508.34 కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి జిఎస్డిపిలో వరుసగా 3.3 మరియు 3.9% అయ్యాయి అధ్యక్ష. సవరించిన అంచనాలు 2023-24 అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు 2,28,237.77 కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది 27,308.12 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 60,153.59 కోట్లు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 2.19% మరియు 4.18% అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓటర్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష అబ్రహాం లింకన్ గారి మాటల అధ్యక్ష భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం. అధ్యక్ష ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష. భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడము. మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ